హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గ ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా వంగవీటి రంగా హత్యానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ కాపు సామాజిక వర్గం ప్రభావం ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపించింది. 2014 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఏకపక్షంగా తెలుగుదేశం బీజేపీ కూటమికి ఓటు వేసింది. అప్పట్లో జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు, కానీ తెలుగుదేశం బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం కూడా చేశారు. అదే 2019 ఎన్నికలు వచ్చేసరికి జనసేన విడిగా పోటీ చేసింది. అలాగే తెలుగుదేశం బీజేపీల మధ్య పొత్తు కూడా లేదు. జగన్ రెడ్డి ఒక్క ఛాన్స్ విజ్ఞప్తి కారణంగా కాపు ఓట్లలో భారీగా చీలిక వచ్చింది. దీంతో జనసేన పార్టీ ఆ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక 2024 ఎన్నికల సమయానికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వైపే కాపు సామాజిక వర్గం మొగ్గు చూపింది. ఈ సామాజిక వర్గంలో పెద్ద తలకాయలుగా గుర్తింపు పొందిన ముద్రగడ వంటి వారు పిలుపును కూడా లెక్క చేయలేదు. అయితే ఇక్కడ కాపు సామాజిక వర్గం ఏకతాటిపై నిలవడానికి జగన్ పాలనా వైఫల్యాలతో పాటు వంగవీటి అంశం కూడా ఒక ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. కాపు సామాజిక వర్గంపై బలమైన ముద్ర ఉన్న వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధ బలంగా తెలుగుదేశం కూటమి పక్షాన నిలబడ్డారు. వైసీపీలో చేరాల్సిందిగా ఎన్ని ప్రలోభాలు వచ్చినప్పటికీ ఆయన ఖాతరు చేయలేదు. వంగవీటి రాధను వైసీపీ గూటికి చేరడానికి ఆయనతో ఉన్న స్నేహాన్ని ఉపయోగించుకుని కొడాలి నాని, వంశీ లాంటి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య వంగ హత్యకు ముందు నుంచి ఉన్న వైరాన్ని దూరం చేసి మొత్తం కాపు సామాజిక వర్గం అంతా కూటమి పక్షాన నిలిచేలా చేయడంలో వంగవీటి రాధ ఎంతో కృషి చేశారని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గట్టిగా విశ్వసిస్తున్నారు. అందుకే తెలుగుదేశం కూటమి సర్కారులో ఆయనకు స్థానం కల్పించాలని నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది. చంద్రబాబు తన క్యాబినెట్లో 24 మందికి మాత్రమే స్థానం కల్పించి మరో స్థానాన్ని ఖాళీగా ఉంచడం వెనుక కారణం అదేనని అంటున్నారు. ఆ స్థానాన్ని వంగవీటి రాధతో భర్తీ చేసే యోచనలో చంద్రబాబు ఉన్నారంటున్నారు. ఇప్పుడు ఏపీలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఆ స్థానాల్లో ఒకదాని నుంచి వంగవీటి రాధను నిలబెట్టి గెలిపించుకుని క్యాబినెట్లో స్థానం కల్పించే అవకాశం మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాల మధ్య ద్వారా తెలుస్తోంది. ఇక చంద్రబాబు క్యాబినెట్లో ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందిన 4గురికి చంద్రబాబు స్థానం కల్పించారు. అయితే వంగవీటి రాధ విషయంలో సామాజిక సమీకరణాల జోలికి పోకుండా కూటమి విజయం కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా క్యాబినెట్లోకి తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఇన్నాళ్లకు రాధ జాక్పాట్ కొట్టినట్లే.